రచ్చ రచ్చే పొగులు వస్తున్నాయి పొగులు వస్తున్నాయి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. గుడ్ మార్నింగ్ కాదు, సారీ, గుడ్ నైట్. సారీ, గుడ్ నైట్ కూడా చెప్పకూడదు. అంటే నైట్ అయిపోయింది పూర్తిగా. మార్నింగ్ అంతా నేను ఫుల్ హెడ్ఏక్, స్లీపీ పడుకునేసాను అనమాట. ఎందుకంటే 3 రోజులు అయింది సరిగ్గా నిద్ర లేదు నాకు. అండ్ ఐ థింక్ లిటరలీ చిన్నగా వాన కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. అండ్ యాక్చువల్లీ అక్షయ్ నా ఫోన్ చేసిండు, బోనాలు అవుతున్నాయంట వాళ్ళ ఇంటికాడ. సో మనమైతే ఇప్పుడు అక్కడికి వెళ్దాము. బోనాలు ఎలాగో కవర్ చేయలేదు నేను. పోయినసారి వెళ్ళాను, మన ఓల్డ్ సిటీకి వెళ్ళాను, అక్కడికి వెళ్ళాను కానీ ఫ్రెండ్స్తో అంతా కలిసేసి, కానీ కవర్ చేయలేకపోయినా. అప్పుడు ఇంకా స్టార్ట్ చేయలే అనమాట నేను. సో ఐ విల్ షో హౌ తెలంగాణ పీపుల్ విల్ సెలబ్రేట్ బోనాలు. వెళ్దాంపా, కొంచెం తినేసి వెళ్ళిపోదాం లైట్గా, ఎందుకంటే నైట్ అయిపోద్ది, లేట్ అవుద్ది. లేట్ అవుతుంది, మనం తినేసి బట్ ఓకే. నాకు పెట్టేసి కమన్ పెట్టేసేసి. మమ్మే ప్లీజ్ గివ్ మీ లచ్చిందేవి. లచ్చిందేవి కనుక అలాగే ఒక మూట ఇలాగా ఇచ్చేసింది అనుకో, సప్పుడు లేకుండా తీసేసుకుంటాను. రాత్రి ఏదో అయిపోయలే కరుణించమ్మా. అమ్మని అమ్మ ఇచ్చేసి వా హోటల్ పెట్టేద్దాం. అబ్బా 6 hours later. Actually we are going with our passion plus. సో లేట్ చేయకుండా ఫస్ట్ వెళ్ళిపోదాం. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందంట. ఫోన్ మీద ఫోన్ కొడుతుండన్న. సింటు బాయ్, కరెక్ట్గా 10 కిలోమీటర్స్ ఉంది మన ఇంటి నుంచి. డైరెక్ట్గా వెళ్ళిపోదాం. జాతర మామూలుగా ఉండదు, రచ్చ రచ్చే. ఇది గుర్తుపెట్టుకో, రచ్చ రచ్చే. తర్వాత మాట్లాడుకుందాం. గైస్ ఇప్పుడైతే ఆల్మోస్ట్ మనం రీచ్ అవుతున్నాం. ఇంకొక 3 కిలోమీటర్స్ ఉంది అనమాట. వెల్కమ్. అక్కడ పెట్టేసి ముందు ఇదేదో టెన్షన్ అమ్ముతున్నాడు, కాసేపు ఆడుకున్నాడు. రచ్చ రచ్చే. రచ్చ రచ్చే. పొద్దునే కనిపిస్తుంది. మళ్ళీ చేయి తెగుద్ది నా మాటిని ఇప్పుడు ఏం చేయాలి? టెన్షన్ పడక మామ ప్లీజ్. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. ఎర్రగా కాసింది, రప్పని కొట్టిండు. దగ్గర జస్ట్లో మిస్ అయినా, లేకుంటే ఈడ పడేది ఏటు. సో ఇంకా లేట్ చేయకుండా ఇంటికి వెళ్ళిపోదాం గైస్. ఆల్మోస్ట్ టైర్డ్ అయిపోయినా నేను. తినొచ్చింది మెయిల్ అయింది గైస్. లేట్ అవుతుండ మ్యాక్స్ టు మ్యాక్స్. జై మంకాళి. నెక్స్ట్ ఇయర్ కల్లా మనం మంచి స్థాయికి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నా. అండ్ మన ఫస్ట్ సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్ అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటున్నా. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే తెలంగాణలో దసరా, దీపావళి అండ్ బోనాలు, గణేష్ పండగ, ఈ 4 మాత్రం నెక్స్ట్ లెవెల్లో చేస్తారు. సూన్ ఇంకా గణేష్ వ్లాగ్స్ వస్తాయి. జస్ట్ వెయిట్ అండ్ సీ. ఎలాంటి ఆగమన్స్ అయ్యి నేను వెళ్ళలేకపోయాను, ఎందుకంటే మార్నింగ్ నేను ఆల్మోస్ట్ నాకు టైం కుదరదు అనమాట. ఎందుకు అయిపోయిందబ్బా, సూపర్ మామూలుగా కాదు. కొన్ని క్లిప్స్ నేను పెట్టకపోవచ్చు, ఎందుకంటే అందుకు కొంచెం ఫైర్వి అవి ఉన్నాయి. ఒకవేళ యూట్యూబ్ రెస్ట్రిక్షన్స్ ప్రకారం పెట్టద్దు అనుకుంటా, చూద్దాం మరి. ఇప్పుడైతే గైస్ చేద్దాం, బట్ మనమే చేద్దాం ఈసారి. అమ్మా కాఫీ నేనే చేసుకుంటాలే. కాఫీ నేనే చేసుకుంటా. ఎప్పటి నుంచి అంటే ఏం లేదు, అలాగా చేస్తూ ఉంటే మనకు కూడా కొంచెం ఫ్యూచర్లో పనికొచ్చింది.
ఇప్పుడు ఏం పడుకునేది ఉండదు. ఈ వీడియో ఎడిట్ చేయాలి నేను. 11 అయితేనేంది, సంబంధమే లేదు. 11 ఏం సంబంధం లేదు. మనం బ్లాగ్ కంపల్సరీ అప్లోడ్ చేయాలి. మిల్క్ ఏం లేదా? అయిపోయిందా? పాలు నేను చేసుకుంటా. ఇప్పుడు మనకు కావాల్సిన మిశ్రమాలు గిన్నె. ఏడుంది గిన్నె? ఆగు. ఇన్ని గనం ఉంటే ఎట్లా మాకు గుర్తుపట్టేది? ఏ దానికి కాఫీ వాడతారు అనేది ఎట్లా తెలుసు నాకు? నాకు ఇది బాగుంది. ఇది దీంతో చేయొచ్చు. ఏం కారం ఉంటుంది అయితే వద్దు. ఏదో ట్రయల్ కొద్దీ చేస్తున్నా. ఫెయిల్ అవుతుందో సక్సెస్ అవుతుందో తెలియదు. ఎట్లా టేస్ట్ చేసి చెప్పేది నువ్వేగా. నా కాఫీ నేనే చేసుకుంటావు కాబట్టి అదృష్టం మామూలుగా ఉండదు. పోతరాజు ఏం చేసింది తెలుసా? అప్పని ఒకటి ఇటు చూడు చేయి వాసింది. ఏం లేదు, దగ్గర పోతే ముద్దు పెట్టుకుంటాడు ఇట్లా. ఫస్ట్ ఏం చేయాలి తెలుసా? అందరిలాగా మనం డిఫరెంట్గా వేయాలి. ఫస్ట్ కాఫీ పౌడర్ వేసి దాన్ని వేయించి తర్వాత ఇది వేయాలి. ఏం కాదు, చెప్తావు. ఏం కాదు అబ్బా, నీకు తెలియదు, కొంచెం ఆగు. అది పట్టుకరి. ఏం కాదు, నేను ఫస్ట్ నువ్వు నేర్చుకో. నీకు ఇవన్నీ రావు. పట్టుకరి ఫాస్ట్ మాడిపోద్ది అది. కాఫీ వేడి పౌడర్ని వేడి చేస్తే పొగులు వస్తున్నాయి. మా పొగులు వస్తున్నాయి. బంద్ చేసిన. అంటే నేను ఇన్స్టాగ్రామ్లో నేను చూసినా కదా, ఫస్ట్ కాఫీ పౌడర్ అనేది వేయిస్తారు. వేయించిన తర్వాత సరే కాఫీ బీన్స్, అవి కాఫీ బీన్స్ కదా. నువ్వు ఈ కాఫీ నువ్వే కదా తాగాల్సింది. ఫస్ట్ కాఫీ మా రోజు అడుగుతావు నన్ను, రోజు చేసి అని రోజు అడుగుతాను. తర్వాత ఏమన్నా పాలు వేసేయాలి కొంచెం. నా కొడుకేగా, కొలత కరెక్ట్ పోయాలన్నమాట. నేను వియర్డ్ కాంబినేషన్స్ చేసింది ఎప్పుడో తెలుసా? టీలాకి బూస్ట్ కలుపుకొని తాగండి, మార్వలెస్ ఉంటుంది. వింతగా ఉంది కదా? లేదు, టీలాకి ఒక్కసారి బూస్ట్ వేసుకుని తాగండి చెప్తా. చక్కెర వేయకు, ఆల్రెడీ బూస్ట్లో ఉంటుంది చక్కెర. టేక్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ అండ్ పోర్. 2 స్పూన్లు చాలు. మా 3 వేయాలా? 2 వేసాను. మామ ఇప్పుడు ఏం లేదు, ఇది పొంగాలన్నమాట. ఫుల్ పొంగాలి, ఇట్లా జుబ్బు అని పొంగితే. చూసినావా కాఫీ అది పౌడర్ వేడి చేయడం వల్ల బ్లాక్ కలర్ వచ్చిందనమాట. దీని జెండుబాంతో తగ్గవులే. ఏటు పడుతుంది మామూలే. సరే వాడు పులుసు గారేది ఇంకొంచెం దగ్గర ఉంటే వస్తుంది. ఓం భగభుగే భాగవతరి భగర భాగవతరి బా స్వాహ. వచ్చింది ఏంది? ఇట్లా పొంగించడం 3 సార్లు చేయాలన్నమాట. ఏంది? పొంగించడం వల్ల మంచిగా స్మెల్ వస్తుంది. చూడు, నాకు ఎన్ని రోజులు చేసిన ఎప్పుడు తెల్లది. ఇవన్నీ సిద్ధులు ఋషులకి ఇవన్నీ తెలిసిన వాళ్ళకి ఇవన్నీ తెలుసు. మీలాంటి నేను కారణజన్ముడిని, అర్థమైందా? కాదు, నాకు అర్థం కావట్లేదు. పొంగుద్దాగు కాదు, ఈ ఎందుకు ఇస్తావు నాకు అర్థం కావట్లా. మంచిగా లోపల సూట్ కేసులో వచ్చి చెప్తావు. ఒక్క నిమిషం చూపిస్తాను నీకు. ఇక్కడ ఈ గ్లాసులు పెట్టిద్ది, కానీ ఇక్కడ మాత్రం షోకేస్కి ఈ పెడతారనమాట. ఏంది? ఇగో ఈ కప్పులు ఒకసారి కూడా వాడింది లేదు, తీగింది లేదు. ఈ మాత్రం ఈ పగిలిపోవమ్మా, మనం వాడితే నీట్గా ఉంటాయి. కొంచెం ఎప్పుడు చుట్టాలు వచ్చినప్పుడు పెట్టదు, మామూలుగా ఉన్నప్పుడు పెట్టదు. ఊరికే జస్ట్ ఫర్ షోకేస్. దాన్ని మళ్ళీ ఇట్లా పేర్చి ఇట్లా డిజైన్ పెడతారు అన్నమాట. ఇట్లా పేర్చి తడి నా ఆగిలా నేను గొత్తిలా తడి యాకం మడికి ఇంగల్లా తడి. ఇప్పుడు ఫిక్స్ కరెక్ట్ వాష్. వాడమ్మ కరెక్ట్ కొలత. ఒక చుక్క అటు కాలే, ఒక చుక్క ఇటు కాలే, కరెక్ట్ కొలత వేసేది. వస్తుందా నీకు? నేర్చుకో. మమ్మీ
तेरे लिए एक बहुत अच्छा कॉफ़ी बनाया मैंने अब पी के थोड़ा रिव्यू बोल दीजिए ఫస్ట్ నువ్వు టేస్ట్ చెయ్యి ఎందుకంటే ఫస్ట్ ఎవరైనా కానీ పెద్దోళ్ళకి పెట్టాలా ఫస్ట్ చేసిన తాగాల కాదు కాదు తాగు తాగు బాగుందా నిజంగా స్ట్రాంగ్ ఉంది. నేర్చుకోమా నా దగ్గర రేపు నుంచి ట్యూషన్ పెట్టుకో పొద్దున్న నువ్వే చేసి నాకు ఏంది కాఫీ ఎందుకు నువ్వు బాగా చేస్తావు. ఏదో ట్రయల్ నాకు రాదు మళ్ళీ ఏ మామూలుగా కుదిరింది అలాగా ఫస్ట్ ఎప్పుడైనా కాఫీ తాగి ఒక పద్ధతి ఉంటుంది పీల్చుకొని సౌండ్ రావాలా సౌండ్ వస్తేనే ఫీల్ వచ్చింది మళ్ళీ సౌండ్ రాలేదు. బాగుంది బాగుంది నిజంగా మామూలుగా లేదు అసలు ర్యాంప్ ఉంది వచ్చాయి కాఫీ అంటే నిన్నే పిలుస్తా. ఎందుకు నువ్వే చేసిన అవన్నీ ఉండవమ్మా ఏదో ట్రయల్ కోసం వేసాను అంతే నాకు రాదు అసలు నేను ఎవరైనా ఆ ట్రైల్ నేనే వేస్తాను కదా. అట్లా కాదులే ఒకసారి ట్రైల్ వేసినాం అనుకో ఇంకా వాళ్ళు చేయబడాల. ఇప్పుడు ఈ కాఫీ తాగి ఎడిటింగ్ కూర్చుంటే ఉంటుంది మజా మామూలుగా ఉండదు అండ్ గైస్ ఈరోజు బ్లాగ్ అయితే ఇదనమాట సో ఇప్పుడు కాఫీ చేశానని చెప్పేసి రోజు నాకు ఈ కాఫీ గోల్ ఒకటి ఉంటుంది సో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ చలో గైస్ బాయ్ బాయ్ బాయ్